What is an automation testing? Automation testing is a software testing technique that performs using special automated testing software tools to execute test case suite. ఇక్కడ మనకి ఆటోమేషన్ టెస్టింగ్ లో టెస్ట్ కేస్ సూట్ అని వస్తుందండి. అంటే ఏంటి సార్? సూట్ అంటే ఏంటంటే మనం మాన్యువల్ టెస్టింగ్ లో ఈచ్ టెస్ట్ కేసెస్ ని ఇండివిజువల్ గా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఎట్ ఏ టైమ్ హౌ మెనీ టెస్ట్ కేసెస్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ సార్ అంటే ఓన్లీ వన్. ఒకటి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు? మాన్యువల్ గా అక్కడ ఉన్న టెస్ట్ స్టెప్స్ ని ఫాలో అవుతూ టెస్ట్ డేటాని ఎంటర్ చేస్తూ యాక్చువల్ రిజల్ట్ ని డాక్యుమెంట్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని మ్యాచ్ చేసుకొని సేమ్ అయితేనేమో పాస్ అంటారు, సేమ్ కాకపోతేనేమో ఆ టెస్ట్ కేసు అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు? నెక్స్ట్ మనకి వస్తారు. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో ఎట్ ఏ టైమ్ యు ఆర్ ఏబుల్ టు రన్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. ఓకే అండి. ఓకే అంటే ఎగ్జిక్యూషన్ 1 by 1 అవుతుంది. అంటే సార్ మాన్యువల్ లో ఒకేసారి కానీ ఆటోమేషన్ లో ఎలా అవుతుంది అంటే ఆటోమేషన్ లో కూడా ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది, కానీ మనం రన్ అనేది ఒకేసారి చేసుకోవచ్చు. అంటే సింగిల్ క్లిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయండి. మాన్యువల్ గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? 1 2 3 4 5 కదా. ఆటోమేషన్ లో కూడా అలానే, కాకపోతే ఈ మాన్యువల్ గా 1 by 1 మనమే చేయాలి. ఇక్కడ ఆటోమేషన్ లో మనం ఒకేసారి రన్ మీద క్లిక్ చేస్తే టూల్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా 1 2 3 4 అప్ టు 10 అయిపోయిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ 10 టెస్ట్ కేసెస్ ని ఒకే దగ్గర చేయటాన్ని, ఒకే దగ్గర రాయటాన్ని ఏమంటారంటే టెస్ట్ సూట్ అంటారు. ఈ టెస్ట్ సూట్ లో ఎట్ ఏ టైం మనం మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ని యాడ్ చేసుకొని మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ని ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్బి లాగిన్ పేజ్ ఉందండి. ఈ ఎఫ్బి లాగిన్ పేజ్ లో మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తున్నాయి? వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ అని నియర్లీ 7. ఈ 7 టెస్ట్ కేసెస్ ని ఒకేసారి ఒకే సూట్ లో రన్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ కేసెస్ 7 ని ఎందులో యాడ్ చేసుకుంటాము? కేసెస్ డిఫరెంట్ ఉంటాయి, వాటన్నిటిని ఒక సూట్ లో ప్రిపేర్ చేసుకొని దేన్ని రన్ చేస్తాము? సూట్ ని రన్ చేసుకోవచ్చు. కావాలంటే ఇండివిజువల్ టెస్ట్ కేసెస్ ని కూడా రన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ రన్ చేసేటప్పుడు ఇది రన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనమే మాన్యువల్ గా రన్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని రన్ చేయాలి. ఇలా మాన్యువల్ గా రన్ చేయొద్దు సార్ అంటే వీటన్నిటిని ఎందులో యాడ్ చేసుకోవాలి? సూట్ లో యాడ్ చేసుకొని సూట్ మీద రన్ చేస్తే అందులో ఉన్న టెస్ట్ కేసెస్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ రిజల్ట్ చూపిస్తుంది. 10 టెస్ట్ కేసెస్ తీసుకున్నాం. హౌ మెనీ పాస్, హౌ మెనీ నాట్ ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్ అండి. ఆ పాస్ క్రైటీరియా అనేది మనకి టెస్ట్ రిజల్ట్ అంటారండి. టెస్ట్ రిజల్ట్. ఈ టెస్ట్ రిజల్ట్ ఎందులో చూపిస్తుంది సార్ అంటే క్రోనలాజికల్ వ్యూ అంటారు. క్రోనలాజికల్ వ్యూలో ఎలా చూపిస్తుంది? అసలు నువ్వు ఎన్ని ఎగ్జిక్యూట్ చేసినావు, ఆ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, ఓకేనా, దాని ఇన్పుట్ ఏంటి, దాని అవుట్పుట్ ఏంటి, పాస్ అయిందా ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, ఫెయిల్ రీజన్, ఇవన్నీ మనకి క్రోనలాజికల్ వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూలో చూపిస్తుంది. ఈ వ్యూ చూపించడానికి మనకి ఏం అవసరం అవుతుంది అంటే టెస్ట్ ఎన్జి అనే ఫ్రేమ్ వర్క్ యూజ్ అవుతుంది. అంటే మనం టెస్ట్ రిజల్ట్ ని ఎలా జనరేట్ చేసుకుంటాము, ఎలా ఎనాలిసిస్ చేస్తాము. టెస్ట్ రిజల్ట్ ఇప్పుడు 10 టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి? ఎనాలిసిస్ చేసుకోవాలి కదా. ఎనాలిసిస్ లో ఏమొస్తుంది? హౌ మెనీ పాస్, హౌ మెనీ ఫెయిల్. ఆ ఎనాలిసిస్ చేసుకోవడానికి ఆ టెస్ట్ రిజల్ట్ ని జనరేట్ చేసేదాన్ని ఏమంటారంటే టెస్ట్ ఎన్జి ఫ్రేమ్ వర్క్ అంటారు. ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు టెస్ట్ రిజల్ట్స్ ఫస్ట్ విచ్ ఫ్రేమ్ వర్క్ యు ఆర్ యూజింగ్ అంటే టెస్ట్ ఎన్జి ఫ్రేమ్ వర్క్ మనం కూడా చెప్తాం. అది automation testing refers to the automation testing of the software in which developer or tester write the test script once with the help of testing tools and framework and run it on the software. The test script automatically tests the software without human intervention and shows the test result. Either error or bugs are present or software is free from them. ఎర్రర్ ఉందా, లేకపోతే బగ్ ఉందా, లేకపోతే పాస్ అయింది. ఓకేనా? మళ్ళీ చదవండి. ఆటోమేషన్ టెస్టింగ్ రిఫర్స్ టు ద ఆటోమేటిక్ టెస్టింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ విచ్ డెవలపర్ ఆర్ టెస్టర్ రైట్ ద టెస్ట్ స్క్రిప్ట్. డెవలపర్ రాస్తే దాన్ని కోడ్ అంటారు, టెస్టింగ్ రాస్తే దాన్ని స్క్రిప్ట్ అంటారు.
ఆటోమేషన్ స్క్రిప్ట్ అంటారు. ఆ స్క్రిప్ట్ రాసి విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్, ఏ టూల్? సెలీనియం టూల్ ఆర్ ఫ్రేమ్ వర్క్ తోటి దాన్ని మనం ఏం చేస్తాము? రన్ చేస్తాం. ద టెస్ట్ స్క్రిప్ట్ ఆటోమేటికల్లీ టెస్ట్ ద సాఫ్ట్వేర్ వితౌట్ హ్యూమన్ ఇంటరెన్షన్. ఎలాంటి హ్యూమన్ ఇంటరెన్షన్ లేకుండా దాన్ని ఏం చేస్తుందండి? టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి రిజల్ట్, ఎర్రర్ ఉంటే ఎర్రర్ వస్తుంది, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే అండి. వై ఆటోమేషన్ టెస్టింగ్? వాట్ ఈజ్ ఎన్ ఆటోమేషన్ టెస్టింగ్? వై అంటే నిన్న మనం చెప్పినాం కదా, వై వీఆర్ యూజింగ్ ఆటోమేషన్. Sometimes we are executing the same test case multiple times. రిగ్రెషన్ టెస్టింగ్ లో మనం ఒకటే టెస్ట్ కేసుని నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా మాన్యువల్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేయటం వల్ల ఫస్ట్ వన్ వచ్చేసి టైం వేస్ట్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ పని మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేవాడు బోర్ ఫీల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మీకు ఒకటే పని రోజు చేపిస్తే ఏమవుతుంది? ఒక రోజు ఇంట్రెస్ట్ చేస్తారు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, 10వ రోజు, 15 రోజు, 1 మంత్ తర్వాత ఏముంటది? ఇదేముందిలే అంటారు. అక్కడ కూడా అంతే ఉంటది. అదే టూల్ అయితే అలా చేయదు కదా. టూల్ కెనాట్ ఫీల్ బోర్ బికాస్ దట్ ఈస్ ఎన్ టూల్, బట్ హ్యూమన్ బీయింగ్ కెన్. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా కొత్త కొత్త థింగ్స్ ని పని చేయమంటే ఇంట్రెస్ట్ చేస్తాడు. చేసిన పని చేయమంటే ఏమంటాడు? ఇప్పుడు మీరు ఒక సినిమా ఉందండి, ఫస్ట్ సారి చూస్తున్నారు, వెరీ ఇంట్రెస్టెడ్. సెకండ్ సారి చూస్తున్నారు, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది కదా, కొంచెం లిటిల్. థర్డ్, ఫోర్త్, 5, ఇంకా 6th టైం చూడండి అంటే ఏంటి? చూసేది ఏముందని అనుకుంటున్నారు కదా. ఇది కూడా అంతే. సేమ్ టెస్ట్ కేసుని న్యూ టెస్ట్ కేసు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. మరి సేమ్ టెస్ట్ కేసుని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి సార్ అంటారా మీరు? అంటారు కదా. ఎక్కడ చేయాలి సేమ్ టెస్ట్ కేసుని? రెగ్రెషన్ టెస్టింగ్ లో. రెగ్రెషన్ టెస్టింగ్ అంటే నేను డిస్కస్ చేసిన కదా. Automation testing is particularly useful for regression testing, which involves retesting an application after changes have been made to ensure that the changes did not introduce any new defects. Okay na, అర్థమవుతుందా? చూడండి, automation testing is particularly useful for regression testing, which involves retesting an application after changes have been made. ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేస్తే టు ఎన్ష్యూర్ దట్ ద చేంజెస్ డిడ్ నాట్ ఇంట్రడ్యూస్ ఎన్ న్యూ డిఫెక్ట్స్. మీరు ఇంట్రడ్యూస్ చేసిన, మీరు ఏదైతే న్యూ చేంజెస్ ని చేస్తున్నారో ఆ న్యూ చేంజెస్ అనేవి న్యూ డిఫెక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుందా చేయట్లేదని చెక్ చేయటాన్ని రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఎందుకు చేస్తారు సార్ అంటే మీరు చేసే మోడిఫికేషన్స్ ఎగ్జిస్టింగ్ అన్ని ఒకటే కోడ్ లో ఉంటాయి, ఒకటే స్క్రిప్ట్ ఉంటది. ఓకేనా. ఇప్పుడు మీరు సేమ్ రెగ్రెషన్ మీరు స్క్రిప్ట్ కూడా చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్ రాస్తున్నారండి, ఎగ్జిక్యూట్ చేశారు, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. నువ్వు తర్వాత డేటా చేంజ్ చేస్తాను. ఆ డేటా చేంజ్ చేసేటప్పుడు ఒక దగ్గర సెమీకోలన్, ఇన్వర్టెడ్ కామాలు రాయలేదు. మరి రాయినప్పుడు ఆ కోడ్ మళ్ళీ రన్ అవుతుందా? మరి ఫస్ట్ టైం రన్ అయిందిగా, దాన్ని రెగ్రెషన్ మిస్టేక్ అంటారు. ఆ రెగ్రెషన్ మిస్టేక్ ఉందా లేదా అని చెక్ చేయటాన్ని రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. అలా మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం By automating these tests, testers can quickly and easily verify that the application is still functioning correctly after changes have been made without having to manually test each feature. Test automation focus on replacing the manual human activity with systems or devices. Automated testing is most preferable for large projects that require testing the same areas over and. నా చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, దానికి ఆటోమేషన్ అవసరం లేదు. చిన్న ప్రాజెక్టు 2 మోడ్యూల్సే ఉన్నాయి, దానికి నువ్వు మళ్ళీ ఆటోమేషన్ టూల్ తెచ్చి, ఆటోమేషన్ టెస్టింగ్ తెచ్చి, దాని స్క్రిప్ట్ తెచ్చి, వేస్ట్ ప్రాసెస్. అదే లార్జ్ ప్రాజెక్ట్ అనుకోండి, దానికి ఫీచర్ లో కూడా అవసరం అవుతుంది మళ్ళీ మనకి. ఓకే, నేను చెప్పా కదా, ఇప్పుడు మీరు ఒక 4 మాడ్యూల్ తోటి ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు, 4 years రన్ అయింది. 4 years తర్వాత నువ్వు ఇంకో మాడ్యూల్ యాడ్ చేయాలనుకుంటున్నావు. మరి అప్పుడు ఈ 4 years ముందున్న స్క్రిప్ట్ ని కూడా టెస్ట్ చేయాలి కదా. ఈ 4 మాడ్యూల్స్ అప్పుడు నువ్వు టెస్ట్ చేసినప్పుడు మాన్యువల్ గా నీకు 6 months పడితే, మరి ఇప్పుడు ఎంత పడుతుంది మాన్యువల్ గా? అదే 6 months పడుతుంది. కానీ అప్పుడు నా 4 years బ్యాక్ ఉన్న టెస్టింగ్ మళ్ళీ ఉండాలని రూల్ ఉందా? మరి ఇప్పుడు కొత్తోడు వస్తే మళ్ళీ వాడు మళ్ళీ మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి లేదా?
అదే ఆటోమేషన్ టెస్టింగ్ అయితే అదే స్క్రిప్ట్ ని ఆఫ్టర్ 4 years కాదు 10 years తర్వాత అయినా కూడా సింగిల్ క్లిక్ తోటి ఏం చేయొచ్చు, డైరెక్ట్ రన్ అవ్వదండి. అప్పుడు బ్రౌజర్ కి ఇప్పుడు బ్రౌజర్ కి వర్షన్స్, ఆ బ్రౌజర్ వర్షన్స్ కానీ, సెలీనియం వర్షన్స్ కానీ, టెస్ట్ ఎన్జీ వర్షన్ కానీ, వీటన్నిటిని అప్డేట్ చేసుకొని స్క్రిప్ట్ లో చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్రౌజర్స్ వాటిలో వర్షన్స్ అప్డేట్ అయితే వాటిని అప్గ్రేడ్ చేసుకొని ఆటోమేటిక్ గా సింగిల్ క్లిక్ తోటి 4 years తర్వాత కూడా రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఆల్రెడీ పాస్ టెస్ట్ కేసెస్ కదా. ఇప్పుడు మళ్ళీ వాటిని ఎందుకు టెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు మనం యాడ్ చేసే న్యూ మాడ్యూల్ వల్ల వాటికి ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ నువ్వు అప్పుడు ఆటోమేషన్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ 4 మాడ్యూల్స్ ని మళ్ళీ ఎందులో చేయాలి, మాన్యువల్ చేయాలి. మళ్ళీ ఎంత టైం తీసుకుంటుంది, 6 months ఆఫ్ టైం తీసుకుంటుంది. అందుకే లార్జ్ ప్రాజెక్ట్స్, ఎక్కువ రోజులు లాంగ్ డ్యూరేషన్ ఉండే ప్రాజెక్ట్స్ ని మనం ఆటోమేటెడ్ లోకి కన్వర్ట్ చేస్తాం. లార్జ్ ప్రాజెక్ట్స్ దట్ రిక్వైర్ టెస్టింగ్ ద సేమ్ ఏరియాస్ అగైన్ అండ్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్, అగైన్ అండ్ అగైన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఒక టెస్ట్ కేసుని ఒక్కోసారి 100 సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు, డెవలపర్ మాడిఫై చేశానని పంపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం రెగ్రెషన్ చేస్తారు కదా, మాడిఫై చేసిన తర్వాత నువ్వు రీటెస్ట్ చేసినావు, మళ్ళీ ఈ డిఫెక్ట్ అలానే ఉంది, మళ్ళీ డెవలపర్ ఫిక్స్ చేస్తారు కదా, మళ్ళీ రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తావు కదా, మళ్ళీ ఫిక్స్ కాలేదు, మళ్ళీ చేస్తావు కదా. ఓకేనా, ఇప్పుడు ఫిక్స్ అయింది, మళ్ళీ న్యూ న్యూ డిఫెక్ట్ ఉంది కదా, రెండో డిఫెక్ట్, మళ్ళీ దీనికి మాడిఫై చేస్తారు కదా, మళ్ళీ రిగ్రెషన్ చేయాలి కదా, మళ్ళీ రిగ్రెషన్ చేయాలి. ఇలా ఈ టెస్ట్ కేసుని నియర్లీ 20-30 టైమ్స్ రిగ్రెషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే నువ్వు ఈ టెస్ట్ కేసుకి ఒక్కసారి స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటే అదే స్క్రిప్ట్ ని ఒకసారి కాదు 100 సార్లు అయినా రన్ చేసుకో. ఆటోమేషన్ టెస్టింగ్ రన్ చేయటానికి హ్యూమన్ అబ్జర్వేషన్ అవసరం లేదు. మాన్యువల్ టెస్టింగ్ రన్ చేయడానికి హ్యూమన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుందా, అప్లికేషన్ ఓపెన్ అవుతుందా అన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుందండి, నువ్వు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హ్యూమన్ అబ్జర్వేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసి మినిమైజ్ చేసినావు, ఏమొచ్చింది నీకు తెలుసా, తెలుసు తెలియదు, తెలియదు కదా. మాన్యువల్ టెస్టింగ్ లో హ్యూమన్ అబ్జర్వేషన్ అనేది మ్యాండేటరీ. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో నువ్వు దీన్ని స్క్రిప్ట్ రాసి రన్ చేసి దీన్ని హెడ్లెస్ టెస్టింగ్ అంటారండి. హెడ్లెస్ టెస్టింగ్ అంటే మనకు కనపడదు, అది ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యి అదే మనకి ఏం చూపిస్తుంది, టెస్ట్ రిజల్ట్ అని చూపిస్తుంది డైరెక్ట్ గా. పాస్ ఫెయిల్, పాస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితే నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసుని మీరు ఒకసారి టెస్ట్ చేయడానికి ఒక 5 minutes పట్టింది, 5 minutes పెట్టింది మాన్యువల్ గా. మీకు ఒకవేళ మళ్ళీ ఇది డౌట్ వచ్చి మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 5 minutes పడుతుంది కదా. మళ్ళీ చేస్తే అంటే ఎన్నిసార్లు చేసినా మీకు ఎంత టైం పడుతుంది, 5 minutes పడుతుంది. ఒకవేళ ఆటోమేషన్ లో చేశారు, మీకు మళ్ళీ ఆ టెస్ట్ కేసు పాస్ అని వచ్చింది, నీకు డౌట్ వచ్చింది, మళ్ళీ రన్ చేసుకుంటే మీకు ఏమైనా టైం వేస్ట్ అవుతుందా, నీ పని ఏంటి, ఓన్లీ ఆ రన్ బటన్ మీద క్లిక్ చేయటం ఒక్కటే నీ పని. ఇది క్లిక్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందండి, 1 second 2 seconds, క్లిక్ చేసి వదిలేస్తావు అంతే, నీ పని నువ్వు చేసుకుంటావు అంతే. ఒకవేళ 5 minutes పట్టింది ఎగ్జిక్యూటివ్, ఎగ్జాక్ట్ గా 5 minutes లో చూడాల్సిన అవసరం లేదు. నీ పని అయిపోయిన తర్వాత నువ్వు 1/2 hour తర్వాత వచ్చి చూసినా టెస్ట్ రిజల్ట్ స్టోర్ అయి ఉంటది కదా, అంతేనా. లేదు 5 minutes అయిపోయి ఇమీడియట్ చూడకపోతే అది ఎక్కడికైనా పోద్దా సార్ అంటే ఎక్కడ పోదు. నువ్వు దీన్ని రన్ చేసి నువ్వు వర్క్ నువ్వు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నీ వర్క్ అయిపోతుందో అప్పుడు వచ్చి టెస్ట్ రిజల్ట్స్ ని అనాలిసిస్ చేసుకోవచ్చు. నార్మల్ గా రెగ్రెషన్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా అవుట్ ఆఫ్ ద ఆఫీస్ టైంలో రన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6-7 కి ఇది లాగౌట్ అనుకోండి, ఈ 7 PM లాగౌట్ అప్పుడు రన్ చేసి వదిలేసి వెళ్ళిపోతాం, సర్వర్ లో రన్ అవుతాయి అవే, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు పోయి మళ్ళీ రేపు మార్నింగ్ 9 AM ఇది లాగిన్ అయిన తర్వాత అప్పుడు టెస్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకో. ఎన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసినావు, 100 రన్ చేసినావు, 100 రన్ చేసిన తర్వాత నీకు మార్నింగ్ వచ్చిన తర్వాత టెస్ట్ రిజల్ట్ చూపిస్తాయి, 95 పాస్ 5 ఫెయిల్ అని చూపించింది. ఈ 5 ఇంకోటి చూడండి, మీరు ఇప్పుడు 5 ఫెయిల్ అని వచ్చినాయి కదా, ఆటోమేషన్ టెస్టింగ్ లో ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ని మళ్ళీ ఇండివిజువల్ గా డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 లో మీకు ఎన్ని పాస్ అయినాయండి,
95 పాస్ అయిన 5 ఫెయిల్. నీకు ఒక డౌట్ ఉంది అసలు ఈ 5 నిజంగా ఫెయిలా కాదని. ఇప్పుడు 100 లాగి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫెయిల్ టెస్ట్ కేసెస్ మాత్రం సపరేట్ గా మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 టెస్ట్ కేసుకి ఒక 5 మినిట్స్ పడితే మళ్ళీ 5 డిఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా వీటిని డిఫెక్ట్ కింద రిపోర్ట్ చేయాలి. అదే మాన్యువల్ టెస్టింగ్ లో అయితే నీకు డౌట్ వస్తే మళ్ళీ ఈ ఫైల్ నువ్వు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా మనం ఒక డిఫెక్ట్ ఫైండ్ చేసిన తర్వాత రిపోర్ట్ చేయడానికన్నా ముందు ఏం చేస్తామండి? ఏం చేస్తాం? దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటాం కదా, సెల్ఫ్ రివ్యూ చేసుకోండి. రివ్యూ ఎలా చేస్తాం? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవటమే. ఓకేనా? అలా 1 or 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా డిఫెక్ట్ వస్తేనే రిపోర్ట్ చేయాలి. లేకపోతే డైరెక్ట్ చేశారనుకోండి, మేబీ దేర్ ఈజ్ ఏ మిస్టేక్ ఉంటే డెవలపర్ ఏం చేస్తారు? ఆ డిఫెక్ట్ ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేయకుండా ఉండాలి అంటే మీకు ఒక డిఫెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని మల్టిపుల్ వేస్ లో ఏం చేయాలి? మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి సార్ అంటే, సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత పీర్ రివ్యూ చేసుకోవాలి, తర్వాత అప్పుడు మీ టీమ్ లీడ్ కానీ మీ రిపోర్టింగ్ పర్సన్ రివ్యూ, వీళ్ళందరూ అవును ఇది డిఫెక్ట్ అని అన్న తర్వాత మీరు రిపోర్ట్ చేయాలి. ఆటోమేషన్ టెస్టింగ్ లో ఎలా సార్ అంటే, 5 డిఫెక్ట్స్ వచ్చినాయా, వీటిని మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ రీరన్ చేసుకోవాలి. 1 టైం చేశారు, మళ్ళీ 5 వచ్చినాయి, మళ్ళీ సెకండ్ టైం చేయండి, మళ్ళీ థర్డ్ టైం, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం వల్ల మీకు ఏమైనా టైం వేస్ట్ అవుతుందా? అవుతుంది కదా. ఎందుకు? వీటిని మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు కదండి. మళ్ళీ ఈ 5టికి సపరేట్ స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఫెయిల్ టెస్ట్ కేసెస్ కి సపరేట్ ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫైల్ మీద రన్ క్లిక్ చేస్తే ఆ 5 టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ అవుతాయి. ఓకేనా? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? హ్యూమన్ బీయింగ్స్ అనేవాడు వీడే జాగ్రత్తగా అన్ని చేయాలి. ఆటోమేషన్ టెస్ట్ ఇంజిన్ మాత్రం స్క్రిప్ట్ రన్ చేసి కూర్చుంటే ఆటోమేటిక్ అదే రన్ అవుతా ఉంటది. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏం చెప్తున్నాం అండి? రీయూజబిలిటీ అని చెప్తున్నా. ఆటోమేషన్ లో కూడా రీయూజబిలిటీ. మాన్యువల్ లో దెర్ ఈజ్ నో రీయూజబిలిటీ. మాన్యువల్ లో రీయూజ్ ఉండదు, మనమే చేయాలి ప్రతిదాన్ని. ఆటోమేషన్ లో ఏం చేయొచ్చు? ఆ స్క్రిప్ట్ ఇంకో దగ్గర అవసరమైంది అనుకోండి, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకున్నా, ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ యూజ్ చేసుకుని దాన్ని ఏం చేయొచ్చు? మల్టిపుల్ ప్లేసెస్ లో రీప్లేస్ రీయూజ్ చేసుకోవచ్చు. బట్ మాన్యువల్ లో ఉండదు. ఓకేనా? Automation testing can be run at any time of the day. It used scripted sequence to examine the software. It then reports on what's been found, and this information can be compared with earlier test runs. Automation developers generally written in the following programming languages: C#, Java, Python. అసలు ఈ ఈ సెలీనియం అనే టూల్ ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది సార్ అంటే, చూడండి, సి షార్ప్, రూబీ, జావా, పైథాన్, నెక్స్ట్ వన్ ఏంటి? 1 2 3 4 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మార్కెట్ లో ఎక్కువ యూజ్ చేసేది జావానేనండి. ఓకేనా? ద కరెంట్ వర్షన్ ఆఫ్ ద సెలీనియం ఈజ్ 4.2. ఓకేనా? సెలీనియం ఏ వర్షన్ మనం యూజ్ చేసేదని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే మనం యూజ్ చేసేది 4 వర్షన్, 4.2 వర్షన్. ఓకేనా? దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసేయాలని చెప్తా నేను. Test automation has many benefits for app testing life cycle. This allows you to build better apps with less efforts. Automation testing covers both functional and performance. మనం ఆటోమేషన్ అంటే ఎస్పెషల్లీ సెలీనియం టూల్ తోటి కాదు, బట్ ఆటోమేషన్ యూజ్ చేసుకొని ఫంక్షనల్ టెస్టింగ్ చేయొచ్చు, నాన్ ఫంక్షనల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉందండి, మాన్యువల్ చేయలేస్తామా? సెక్యూరిటీ ఉంది, నార్మల్గా చేయలేస్తామా? డేటాబేస్ ఉంది, నార్మల్గా చేయలేస్తామా? ఏపీఐ ఉంది, నార్మల్గా చేయలేస్తామా? ఇవన్నీ ఏ టెస్టింగ్స్? నాన్ ఫంక్షనల్. వీటన్నిటికీ టూల్స్ ఏముంటాయి? పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అయితే లోడ్ రన్నర్, జేమేటర్ అని ఉంటుంది. ఏపీఐ టెస్టింగ్ అయితే పోస్ట్ మ్యాన్ అని ఉంటుంది. ఇంకా ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఆటోమేషన్ టెస్టింగ్ గురించి, ఫంక్షనల్ ఆటోమేషన్ గురించి కాదు. ఫంక్షనల్ ఆటోమేషన్ కోసం సెలీనియం యూజ్ చేస్తాం. ఓకేనా? యు ఆర్ ద ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్ కదండి. హూ ఆర్ యూ? యు ఆర్ ద ఫంక్షనల్. నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్ కాదు, మీరు ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్. మీరు ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా చేస్తారండి? మాన్యువల్ చేస్తారు, ఆటోమేషన్ లో చేస్తారు. మరి మాన్యువల్ ఎప్పుడు చేస్తారు, ఆటోమేషన్ ఎప్పుడు చేస్తారు? నార్మల్ టెస్టింగ్ నేమో మాన్యువల్ లో చేస్తారు, రెగ్రెషన్ టెస్టింగ్ నేమో
ఆటోమేషన్ లో చేస్తారు. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ లో మీరే మాన్యువల్ మీరే ఆటోమేషన్ చేయొచ్చు. లేదు, ఒక ప్రాజెక్ట్ లో మాన్యువల్ సపరేట్ ఆటోమేషన్ సపరేట్ అయినా చేయొచ్చు. ఇప్పుడు అది ఒక నార్మల్ ప్రాజెక్ట్ అనుకోండి. మీరు ఒక ఎంప్లాయ్, మీకే అదే మాన్యువల్ ఆటోమేషన్ రెండు ఇస్తే మీరే స్క్రిప్ట్ రాసుకోవాలి, మీరే మాన్యువల్ ఇది. ఒకవేళ లార్జ్ ప్రాజెక్ట్ ఎంఎన్సి కంపెనీ అనుకోండి, మాన్యువల్ నువ్వు ఆటోమేషన్. ఆ మాన్యువల్ లో టెస్ట్ కేసెస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసి పాస్ అయిన టెస్ట్ కేసులు ఏం చేస్తుంది, నీకు ఫార్వర్డ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆటోమేషన్ టెస్టింగ్ లో టెస్ట్ కేసెస్ రాయాల్సిన అవసరం లేదు. మీరు మాన్యువల్ గా ఓన్ టెస్ట్ కేసెస్ రాయాల్సిన అవసరం లేదు. మరి మీకు ఎలా వస్తాయి టెస్ట్ కేసెస్? మాన్యువల్ లో పాస్ అయిన ఉంటాయి కదా, అవే ఫార్వర్డ్ చేస్తారు నీకు. ఇప్పుడు ఈ ఎఫ్బి అనే లాగిన్ పేజ్ ని ఎలా టెస్ట్ చేయాలండి? ఎలా టెస్ట్ చేయాలని చెప్తా? వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఇదే కదా. ఇప్పుడు ఈ వ్యాలిడ్ వ్యాలిడ్ ఇవి ఆల్రెడీ మాన్యువల్ లో నువ్వు టెస్ట్ కేసెస్ రాసి ఉంటావా లేదా? రాసున్నా. అదే టెస్ట్ కేసు నీకు ఆటోమేషన్ లోకి ఫార్వర్డ్ చేస్తే నువ్వు దీన్ని ఏం చేయాలి? ఆటోమేషన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అదేనా? సో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ సపరేట్ గా టెస్ట్ కేసెస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆటోమేషన్ టెస్టింగ్ యొక్క లైఫ్ సైకిల్ లో ఏముంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్లీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. వాటికి కూడా అది ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ ఇది అర్థం కావాలి కదా. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది, తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ లో ఏముంటుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్రౌజర్స్ ని సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఆటోమేషన్ లో వీటిని బ్రౌజర్స్ అంటారు. ఏమంటారు? డ్రైవర్స్ అంటారు. ఓకేనా? మాన్యువల్ గా ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తే దాన్ని బ్రౌజర్ అంటారు. ఆటోమేషన్ లో చేస్తే దాన్ని ఏమంటారు? డ్రైవ్. సేమే, బ్రౌజర్ డ్రైవర్. క్రోమే దీన్ని డ్రైవర్ అంటారు. డ్రైవర్ సెటప్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మరి ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడానికి దీంట్లో మనకి ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలండి? సెలీనియం అనే టూల్ కావాలి. ఓకేనా? సెలీనియం టూల్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి. మరి ఈ సెలీనియం టూల్ నువ్వు కోడ్ ఎలా రాస్తామండి? జావాని యూజ్ చేసి. ఓకే అండి. జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సెటప్ చేసుకోవాలి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెటప్ చేసిన తర్వాత కోడ్ ఎక్కడ రాస్తామండి? ఐడిఈలో కదా. ఎక్లిప్స్ ఐడిఈని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎక్లిప్స్ ఐడిని కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత డ్రైవర్ వచ్చిన తర్వాత టెస్ట్ రిజల్ట్ కోసం ఏం చేసుకోవాలండి? టెస్ట్ ఎంజిన్ ఫ్రేమ్వర్క్ ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని దేనికి యాడ్ చేసుకోవాలి? ఎక్లిప్స్ కి. ఫస్ట్ ఎక్లిప్స్ తీసుకొని, మీకు ఎక్లిప్స్ ఐడియా ఉంది కదా, ఎక్లిప్స్ లో ఏం చేస్తారు? ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ కి సెలీనియం టూల్ ని కాన్ఫిగర్ చేస్తారు, జావాని కాన్ఫిగర్ చేస్తారు, టెస్ట్ ఎంజిన్ బ్రౌజర్ ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టూల్ ఏమో టెస్టింగ్ పర్పస్, ఈ జావానేమో స్క్రిప్ట్ రాయటానికి, ఈ డ్రైవర్ ఏమో అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోవటానికి, ఈ టెస్ట్ ఎంజిన్ ఏమో రిజల్ట్ కి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో జావా ప్రాజెక్ట్ అంటారు, ఇంకోటేమో మావిన్ ప్రాజెక్ట్ అంటారు. జావా కావాలంటే జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, మావిన్ కావాలంటే మావిన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అలా ఎక్లిప్స్ లో స్క్రిప్ట్, ఇప్పుడు మీరు జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కోడ్ అంటారు కదా, అదే స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ ని మీకు ఎక్లిప్స్ రన్ చేయడం వస్తుంది కదా. ఎలా రన్ చేస్తారు ప్రోగ్రామ్ ని? క్లిక్ ఆన్ రన్ బటన్. ఆ రన్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ టూల్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ బ్రౌజర్ ఇవి యూజ్ చేసుకొని మీ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. దీన్ని ఎన్విరాన్మెంట్ సెటప్ అంటారు. ఇది సెటప్ చేయకుండా నేను కోడ్ రాయొచ్చు సార్ అంటే రాయలేవు. రన్ చేసుకోవచ్చు సార్. నువ్వు ఒకవేళ టెస్ట్ ఎంజిన్ కాన్ఫిగర్ చేయలేదు అనుకోండి, టెస్టింగ్ అవుతుంది, రిజల్ట్ రాదు. రన్ అవుతుంది, రిజల్ట్ రాదు. ఒకవేళ నువ్వు సెలీనియం 2 లేదనుకోండి, అసలు రన్నే అవ్వదు. బ్రౌజర్ లేదనుకోండి, ఎక్కడ ఓపెన్ అవుతుంది? అప్లికేషన్ ఓపెన్ అవ్వదు కదా. ఓకేనా? సో అలా ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకోవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని ఇప్పుడు మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటి? ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఈ స్క్రిప్ట్ ని ఏం చేయాలి? రన్ చేసుకోవాలి. స్క్రిప్ట్ రాసిన తర్వాత స్క్రిప్ట్ ఏం చేయాలి? రన్. ఆ స్క్రిప్ట్ రన్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ని ఎనాలిసిస్ చేసుకోవాలి.
వచ్చిన రిజల్ట్ ఏం చేయాలి, ఎన్ని పాస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అయినాయి, అసలు ఆ ఫెయిల్ అనేది యాక్చువల్ డిఫెక్టా లేకపోతే ఇక్కడ ఆటోమేషన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో థింగ్ ఏంటంటే ఆటోమేషన్ లో డిఫెక్ట్స్ అనేవి అప్లికేషన్ లో కాకపోయినా మనం రాసిన కోడ్ లో కానీ మనం యూజ్ చేసే టూల్స్ ఉన్నాయి కదా వీటిలో మిస్టేక్స్ వల్ల కూడా సమ్ టైమ్స్ మిస్టేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఆటోమేషన్ లో డిఫెక్ట్ రాగానే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయకూడదు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఏం చేయాలి, రీవెరిఫై చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ నువ్వు రాసిన సెలీనియం టూల్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా డిఫెక్ట్ రావచ్చు, ఒకవేళ నువ్వు రాసిన జేడీకే సపోర్ట్ చేయకపోవడం వల్ల రావచ్చు. అంతే, అంతేగాని డిఫెక్ట్ రాగానే మనం రిపోర్ట్, మాన్యువల్ అయితే దెర్ ఇస్ నో టూల్స్ కదా, మనమే చెక్ చేస్తాం మనమే రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ అనాలిసిస్ చేసి అవును అది డిఫెక్ట్ అని మీరు 100% ఫిక్స్ అయితే ఇప్పుడు మళ్ళీ మీరు డిఫెక్ట్ లైఫ్ సైకిల్కి వెళ్ళాలి. ఇక డిఫెక్ట్ లైఫ్ సైకిల్ కామనే కదా, మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా కామన్ కదా. ఓకేనా, ఏం చేస్తారు, ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకోవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ స్క్రిప్ట్ రన్ చేయాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ రిజల్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకేనా, ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు దీనికి ఫస్ట్ అల్గారిథమ్స్ క్రియేట్ చేసుకోవాలి. అల్గారిథమ్స్ అంటే ఏంటి, మీకు ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా ఆ టెస్ట్ కేసెస్ ని ప్రిపేర్ అనాలిసిస్ చేసుకొని వాటిని స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, అర్థమైందా ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేయాలో జాగ్రత్తగా అనాలి. వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్ట్, టూల్, స్క్రిప్ట్, ఫ్రేమ్వర్క్, సాఫ్ట్వేర్, రిజల్ట్. ఓకేనా, మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ నే ఎక్లిప్స్ అయిన సాఫ్ట్వేరే, జేడీకే అయిన సాఫ్ట్వేరే, సెలీనియం అయిన సాఫ్ట్వేరే, టెస్ట్ ఎంజిన్ అయినా కూడా సాఫ్ట్వేర్. అందులో కొన్ని ఏమో జార్ ఫైల్స్, ఈ ఫైల్స్ అన్ని కూడా జార్ ఫైల్స్ ఫార్మేట్ లో ఉంటాయి, డాట్ జార్ అంటారు. వీటన్నిటిని ఆ ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫంక్షనల్ అటాక్. మనం ఇప్పటి వరకు ఏ టూల్ చెప్తున్నా, సెలీనియం టూల్ చెప్తున్నాం కదా. సెలీనియం టూల్ కన్నా ముందు క్యూటీపీ అనే టూల్ ఉంటుందండి. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ సెలీనియం, కానీ సెలీనియం కన్నా ముందు క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ క్యూటీపీ అనే టూల్ ఉంది. దాని తర్వాత రేషనల్ రోబోట్ అనే టూల్ ఉంది. దాని తర్వాత కోడ్ యూఐ అని ఉంది. ఇప్పుడు సెలీనియం అని ఉంది. ఓకేనా, ఈ క్యూటీపీ అనేది హెచ్పి కంపెనీ, తర్వాత ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ పెయిడ్ టూల్స్ అండి. ఇవన్నీ ఓపెన్ సోర్స్ కదా, కమర్షియల్. కమర్షియల్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నా యాక్సెస్ చేసుకోవాలన్నా పే చేయాలి. బట్ సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ టూల్. సెలీనియం అనేది ఓపెన్, ఈ టూల్ ని మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ సెలీనియం టూల్ ఆటోమేషన్ ఇది ఫంక్షనల్ టెస్టింగ్ కి. మరి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కి ఏమనుకున్నాం, లోడ్ రన్నరు, జే మీటరు, పోస్ట్ మ్యాన్, బ్రూస్ షూట్, ఎస్ఎన్టెస్ అని కొన్ని మొబైల్ యాప్ టెస్టింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, సో వీటన్నిటిలో మన ఫోకస్ వచ్చేసి సెలీనియం టూల్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ, టెస్ట్ కవరేజ్ అంటే ఏంటి, తక్కువ టైంలో ఎక్కువ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సేవ్స్ ద టైం, అంతే కదా. లెస్ హ్యూమన్ రిసోర్స్, రన్నింగ్ టెస్ట్ 24/7. ఈ టైంలో ఇప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 అనుకున్నాం. మీరు మాన్యువల్ టెస్టింగ్ అయితే ఈ బిట్వీన్ డేస్ లోనే చేయగలుగుతారు. అదే ఆటోమేషన్ టెస్టింగ్ అయితే 24/7 ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా, మీ ఇంటరప్షన్ ఏమీ అవసరం లేదు, మీరు దగ్గరుండి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. టెస్ట్ సూట్ రీయూజబిలిటీ, ఎబిలిటీ టు టెస్ట్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఇంకోటి కూడా చెప్తా చూడండి, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్, నేను టెస్ట్ కేసెస్ ఏమని రాయమని చెప్తున్నా, ఒక టెస్ట్ కేసుని క్రోమ్ బ్రౌజర్ కి, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి, ఎడ్జ్ బ్రౌజర్ కి రాయమని చెప్తున్నా కదా. ఓకేనా, మళ్ళీ వీటిని ఏంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇదే ఒకటే స్క్రిప్ట్ ని మీరు మల్టిపుల్ బ్రౌజర్స్ లో రన్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా అయితే చేయలేస్తారా, రేపు మీకు టెస్ట్ ఎగ్జిక్యూషన్ చెప్తా. టెస్ట్ కేసెస్ రాస్తున్నారు కదా, మన వాళ్ళు ఆల్రెడీ రాశారు, కొంతమంది ఇప్పుడు రాస్తున్నారు. మీరు ఏం చేయాలి, ఇప్పుడు లోన్ అప్లికేషన్ చెప్తున్నాం కదా, ఆల్ వ్యాలిడ్ అన్ని ఏంటి, నేము, అకౌంట్ నెంబర్, టర్మ్ ఆఫ్ లోన్, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్, ఇవన్నీ ఫస్ట్ ఏ బ్రౌజర్ లో చేశారు, క్రోమ్ లో చేశారు కదా. మళ్ళీ ఎందులో చేయాలి మైక్రోసాఫ్ట్. ఈ మూడు మీరే మాన్యువల్ చేయాలి.
అదే ఆటోమేషన్ లో అయితే ఒకటే స్క్రిప్ట్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ఆ బ్రౌజర్ ని కాన్ఫిగరేషన్ మార్చుకుంటే సరిపోతుంది. అక్కడేమో క్రోమ్ డ్రైవర్ రాస్తారు, ఇక్కడేమో మొజిల్లా డ్రైవర్. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది, ఆ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఎబిలిటీ టు టెస్ట్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, కన్సిస్టెన్సీ అండ్ ఎక్యురసీ. ఎప్పుడైనా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఎక్యురసీగా ఉంటది. టూల్ కదా, హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇప్పుడు ఏం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవాళ మా హాస్టల్లో ఏం వండారు, మేము పోయేసరికి ఉంటుందో ఉండదో, మా ఫ్రెండ్ ఎటు పోతుందో ఆలోచిస్తారు. బట్ టూల్ అట్లా ఆలోచిస్తుందా? ఆలోచించదు కదా. రేపు క్లాస్ ఉంటుందో ఉండదో, సార్ ఏసీ వేసిండే లేదు, ఇవన్నీ ఆలోచిస్తారు హ్యూమన్ బీయింగ్స్ కదండి. బట్ టూల్ నో థింగ్స్, డైరెక్ట్ గా దానికి ఏ పని చెప్పినో అదే చేసుకుంటూ పోతా ఉంటుంది. అందుకే కన్సిస్టెన్సీ అండ్ ఎక్యురసీ. హ్యూమన్ బీయింగ్స్ అంత ఎక్యురేట్ గా ఉంటారా? ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏదో ఫోన్ కాల్ వస్తుంది, రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేస్తారా? బట్ ఫర్ ఎగ్జాంపుల్ దే మార్కెట్ యాజ్ పాస్ ఈజ్ ఫెయిల్, ఫెయిల్ ఈజ్ పాస్, బికాస్ ఈజ్ ఇన్ ఫోన్ కాల్. ఏదైనా జరగవచ్చు కదా. బట్ టూల్ అట్లే ఉండదు, మీరు రన్ చేసి వదిలేస్తే అదే ఆటోమేటిక్ గా ఫాస్ట్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ ద ఎక్స్పెన్స్, fast development and delivery, early detection of the defects, productivity improvement, accuracy, early bug detection, fast, reliable, reusable. ఆటోమేషన్ టెస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫాస్ట్ గా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, రీయూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్, రిలయబుల్, రీయూజ్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆటోమేషన్ ఇన్ కంపారిజన్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ రిక్వైర్స్ ఫ్యూయర్ రిసోర్సెస్. మీరు 100 టెస్ట్ కేసెస్ మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి 2 మెంబర్స్ కి 5 days పడితే, ఇదే 100 టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి 2 మెంబర్స్ కి 2 days పడుతుంది. ఫస్ట్ టైం, ఫస్ట్ లేదు 2 మెంబర్స్ కి 4 days పట్టింది. రెండోసారి చేయాలంటే ఇదే 100 టెస్ట్ కేసెస్ 2 మెంబర్స్ కి మళ్ళీ 5 days పడుతుంది. బట్ రెండోసారి ఆటోమేషన్ టెస్టింగ్ 4 days పట్టదు, 1 dayనే పడుతుంది. ఎందుకంటే సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ టైం అంటే స్క్రిప్ట్ రాస్తారు కాబట్టి టైం తీసుకుంది, మరి రెండోసారి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు కదండి. సింపుల్ గా ఏం చేయొచ్చు, సేమ్ స్క్రిప్ట్ ని మోడిఫికేషన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. బట్ మాన్యువల్ లో మాత్రం నువ్వు ఎన్నిసార్లు చేసినా 1 by 1 మళ్ళీ మాన్యువల్ గా చేసుకుంటూ పోతూనే ఉండాలి కదా. ఓకేనా. Automation testing allows the execution 24/7. Automation testing 70% faster than manual testing. ఈ నోట్స్ ఫార్వర్డ్ చేస్తే నేను మీరు ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్, లిమిటేషన్స్ ఆఫ్ ద ఆర్డర్. మరి అన్ని అడ్వాంటేజ్ అయినా డిసడ్వాంటేజ్ ఉన్నాయా సార్ అంటే ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇందా చెప్పా కదా, మీరు జావా ఆటోమేషన్ రానంటే ఫస్ట్ మీకు ఏముండాలి? ఎక్లిప్స్ ఉండాలి, సెలేనియం ఉండాలి, జావా ఉండాలి, డ్రైవర్ ఉండాలి, టెస్ట్ అని. మరి వీటన్నిటిని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి కదా. ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటది, కరెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. లిమిటెడ్ యూజబిలిటీ. ఇప్పుడు మినీ ఆటోమేషన్ టెస్టింగ్ ఓన్లీ ఎక్కడ చేస్తామండి? రెగ్రెషన్ లో మాత్రమే చేస్తాం, అదరికి యూజ్ అవ్వదు కదా. రీటెస్టింగ్ కానీ, స్మోక్ టెస్టింగ్ కానీ, ఇంకా ఏదైనా యూజబిలిటీ ఎక్కడ యూజ్ అవ్వదు. ఓన్లీ రెగ్రెషన్ టెస్టింగ్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ హ్యూమన్ జడ్జిమెంట్. ఓకేనా. సో నేను నా పని దగ్గరుండి చేసుకుంటే నాకు అందులో ఏముందనే విషయం నాకు తెలుస్తుంది. అదే నువ్వు హైడ్ చేసి చేస్తే టూల్ ఏం చేస్తుందో నీకు తెలుసుదా? ఇప్పుడు దీన్ని హైడ్ చేసి రన్ చేస్తున్నావు అండి, నీకు కనిపించదు కదా. నువ్వేమనుకుంటావు? అది కరెక్ట్ గా రన్ అవుతుందిలే అనుకుంటావు. అదే నువ్వు దగ్గరుండి చేస్తా ఉన్నావు అనుకో, నీకు తెలుస్తుంది కదా అక్కడ ఎక్కడ ఉందని. ఓకేనా. ల్యాక్ ఆఫ్ హ్యూమన్ జడ్జిమెంట్. ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎస్పెషల్లీ యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి, అలైన్మెంట్స్ కానివ్వండి, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, అవి ఆటోమేషన్ చేయలేము. ఓన్లీ ఫంక్షనల్ టెస్టింగ్ మాత్రమే, నాన్ ఫంక్షనల్ లో కొన్ని పార్ట్స్ మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు ఏ చేసినా యూజర్ ఇంటర్ఫేస్ ఖచ్చితంగా మాన్యువల్ చేయాల్సింది. కాంప్లెక్స్ అప్లికేషన్స్ 100% టెస్ట్ ఆటోమేషన్ ఈజ్ ఇంప్రాక్టికల్. టూల్స్ మే హ్యావ్ దేర్ ఓన్ డిఫెక్ట్స్. ఇప్పుడు సెలీనియం టూల్ ఉందండి, అది కూడా టూలే కదా. దట్ ఈస్ డెవలప్డ్ బై వన్ డెవలపర్ కదండి, దట్ ఈస్ టెస్టెడ్ బై వన్ టెస్ట్ ఇంజినియర్. మరి మనం ఎంత టెస్ట్ చేసిన టూల్లో మిస్టేక్స్ ఉండడానికి లేదా లేదా, ఆ డిఫెక్ట్స్ మనం రన్ చేసే ప్రాజెక్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపించచ్చు. మన ప్రాజెక్ట్ లో డిఫెక్ట్ లేకపోయినా మనం యూజ్ చేసే ఏదో ఒక టూల్లో వచ్చే మిస్టేక్ దీనికి ఛాన్స్ చేసి చూపించచ్చు. అలా కూడా ఆప్షన్ ఉంటుంది.
ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ మాన్యువల్ టెస్టింగ్ అంటే టెస్ట్ కేసెస్ రాసి డైరెక్ట్ చేస్తావు. మరి ఆటోమేషన్ నేర్చుకుంటే ఫస్ట్ 40 రోజుల నుంచి కుస్తీ పడతారు కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్, మ్యాండేటరీ. టెస్ట్ టూల్స్ హ్యావ్ ఎన్విరాన్మెంట్ లిమిటేషన్స్. వాటికి కూడా ఎన్విరాన్మెంట్ లేవు. ఈ టూల్, ఈ బ్రౌజర్ ఈ ఎన్విరాన్మెంట్ కి మాత్రం అంటే ఈ వర్షన్ కే సపోర్ట్ చేస్తుంది. సెలీనియం వర్షన్, డ్రైవర్ వర్షన్, జేడీకే వర్షన్, అన్ని వర్షన్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం క్రోమ్ యూజ్ చేస్తున్నాం అండి. క్రోమ్ కి ఏ వర్షన్ ఉంది సార్ అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. క్రోమ్ వర్షన్ ఎంత ఉంది? 125 పాయింట్ సంథింగ్ ఉంది కదా. ఇదే నీ సిస్టమ్ లో 125 ఉంటే నువ్వు ఇదే వర్షన్ ఉన్న డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. నువ్వు సిస్టమ్ లోనేమో 125 వర్షన్ యూజ్ చేస్తున్నావు, బట్ డ్రైవర్ వచ్చేసి 124 యూజ్ చేస్తున్నావు అనుకోండి, నీ స్క్రిప్ట్ రన్ అవ్వదు. ఓకేనా? అందుకే ప్రతిసారి అసలు నేను ఏ వర్షన్ యూజ్ చేస్తున్నా దాన్ని సపోర్ట్ చేసే వర్షన్. ఇప్పుడు సెలీనియం 4 కి సపోర్ట్ చేసే టెస్ట్-ng వర్షన్ చూజ్ చేసుకోవాలి. సెలీనియం 4 కి సపోర్ట్ చేసే జేడీకే వర్షన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు జేడీకేలో జావా 8 యూజ్ చేస్తున్నారు, సెలీనియం 4. మరి జావా 8 సెలీనియం 4 సపోర్ట్ చేయకపోతే మీ స్క్రిప్ట్ రన్ అవ్వదు కదా. అందుకే మనం యూజ్ చేసే ఈ ప్రతి దానిలో అది ఈచ్ అండ్ ఎవరి వర్షన్ సపోర్ట్ చేస్తా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇందులో ఏ ఒక్కటే ఆ వర్షన్ కి సపోర్ట్ చేయకపోయినా మీరు టెస్టింగ్ చేయటం పాసిబుల్ అవ్వదు. ఓకేనా? అందుకే అన్ని వర్షన్స్ ని కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్ రాశారండి, ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఒక 1 month తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రౌజర్ వచ్చేసి ఎంత ఉంది? 125. బ్రౌజర్ ఎంత ఉంది? 125 వర్షన్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 125 డ్రైవర్ తోటి ఈరోజు స్క్రిప్ట్ రన్ చేశారు. ఓకే అండి, 1 month అయిపోయింది. 1 month తర్వాత ఈ 125 ఏమైంది? 126 అయింది బ్రౌజర్. కానీ మీ దగ్గర డ్రైవర్ ఏముంది? 125 ఉంది కదా. మీరు 1 month తర్వాత వచ్చి రన్ చేస్తే రన్ అవ్వదు. అది ఎందుకు రన్ అవ్వదు? బ్రౌజర్ ఏమో అప్డేట్ అయింది, మరి నీ డ్రైవర్ అప్డేట్ అవ్వలేదు కదా. మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఈ బ్రౌజర్ వర్షన్ తీసుకొని దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో అదొక్కటే చూసుకోవాలి. రిమైనింగ్ స్క్రిప్ట్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. స్క్రిప్ట్ అంతా ఓకే, బట్ వర్షన్స్ అనే వాటిని మళ్ళీ మీరు ఎప్పుడైతే రీరన్ చేసుకోవాలో అప్పుడు చెక్ చేసుకోవాలి. బ్రౌజర్ చేంజ్ అయినా వర్షన్స్ చేంజ్ అయినా కూడా మీకు సేమ్ స్క్రిప్ట్ అనేది రన్ అవ్వదు. ఓకే. Selenium supports web application టెస్ట్ ఆటోమేషన్ ఓన్లీ, డస్ నాట్ సార్. మనం యూజ్ చేసే సెలీనియం అనేది ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డెస్క్టాప్ అప్లికేషన్స్ కి, విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేయదు. ఓకేనా? డెస్క్టాప్ అప్లికేషన్స్ కి, విండోస్ బేస్డ్ అప్లికేషన్ కి సపోర్ట్ చేయదు. ఏది? సెలీనియం. క్యూటీపీ సపోర్ట్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. బట్ సెలీనియం అనేది వెబ్ అప్లికేషన్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కైనా సపోర్ట్ చేస్తుంది. బట్ క్యూటీపీ అనేది ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫర్ మాన్యువల్ టెస్టింగ్ దేర్ ఇస్ నో ఎన్విరాన్మెంట్ లిమిటేషన్స్. వీ కెన్ టెస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ మొబైల్ సాఫ్ట్వేర్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ఎనీ బ్రౌజర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్? చెప్పండి. Testing conducted by using automated testing tools and software. Testing conducted by human tester. It is reliable because it tests the application with the help of tools, and it is not reliable because there is a possibility of human error which may not be delivered the bug free application. ఎందుకు హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి చెప్పాక ఇందాకలా. నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, మీ ఫ్రెండ్ ఏదో పిలిచింది, నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు మాన్యువల్ టెస్టింగ్ వల్ల అంటే మాన్యువల్ అనే కాదు. ఇప్పుడు చూడండి, మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయారండి. యాక్చువల్గా మీరు ఫేక్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు 0 ఎక్స్పీరియన్స్. మీరు కంపెనీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీకు జాబ్ వచ్చింది. ఇప్పుడు కంపెనీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుందండి? 3 years ఎక్స్పీరియన్స్ కింద ట్రీట్ చేస్తుందా? మీకు వర్క్ అనేది ఎలా అలొకేట్ చేస్తుంది? సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తుందా లేదా? అంతే చేస్తుందా, లేకపోతే ఫ్రెషర్ వర్క్ ఇస్తుందా? మీకు ఇవ్వదు కదా. అంటే మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూని మ్యానిపులేట్ చేశారా, ప్రాక్టీస్ చేశారా, XYZ వదిలేయండి. మీరైతే ఇంటర్వ్యూని మేనేజ్ చేసి వెళ్ళారు కదా.
ఇప్పుడు కంపెనీ ఏమైనా ఆలోచిస్తుంది, సో ఈజ్ అండ్ పర్టికులర్ 3 years ఎక్స్పీరియన్స్ అని మీకు ఆ వర్క్ అలికేట్ చేస్తుంది. నీకు ఏమీ రానప్పుడు నువ్వేం చేస్తావు? మిస్టేక్ చేస్తావా లేవా? మరి అది డిఫెక్ట్స్ కారణం అవుతుందా లేదా? అదే రీజన్. ఓకే, ద స్క్రిప్ట్ కెన్ బి రీయూజ్డ్ అక్రాస్ మల్టిపుల్ రిలీజెస్. It could be possible when the test case only needs to run once or twice. The execution is always faster than manual. It is time consuming due to the usage of human resource. Without having an understanding of programming language, we cannot write the script. There is no need to know programming language, but should have product knowledge to write the test cases. ఓకేనా? సో మాన్యువల్ టెస్టింగ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అవసరం లేదు. కాకపోతే మీరు చేసే డొమైన్ కానీ మీరు చేసే అప్లికేషన్ ని ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ కామర్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటే టెస్ట్ కేసెస్ ఎఫెక్టివ్ గా రాయగలుగుతారు. Automation testing cannot give the guarantee of user friendliness. Manual testing checks GUI. UI కూడా చెక్ చేయొచ్చు, ఆటోమేషన్ లో చేయలేదు. Automation testing using frameworks like data driven or keyword. Manual testing does not use any frameworks. Automation does not allow the random testing. Exploratory అంటే ఇప్పుడు ఆటోమేషన్ లో ఒక పర్టికులర్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ రాదు, అన్ని చేయాలి. బట్ మాన్యువల్ లో మాత్రం ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ చేసుకోవచ్చు. Then by tools it accurate never get bored. Repetitive manual test execution can get boring and error prone. అర్థమైందా? చూడండి, రిపిటేటివ్ మాన్యువల్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ కెన్ గెట్ బోరింగ్ అండ్ ఎర్రర్ ప్రోన్. ఎర్రర్ ప్రోన్ అంటే ఏంటి? 1-2 సార్లు చేసి మూడోసారి ఏముంది అని పాస్ చేస్తారు. టూల్ అలా చేయదు. టెస్టర్ సెట్ అప్ ఫ్రేమ్వర్క్స్ అండ్ క్రియేట్ స్క్రిప్ట్ దట్ ఆటోమేట్ యూజర్ యాక్షన్స్ రిక్వైర్ టెస్టింగ్ వెబ్సైట్. Testers manually secure through different features of website or app in order to identify bugs, errors, anomalies, and the like. Manual testing and automation testing. Okay. ఇంకా ఉన్నాయి, వీటిని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? Say yes or no.